హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు చేపలు తినాలనిపించి చేపల మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్. చేపల మార్కెట్ అంతా తిరిగాను ఫ్రెండ్స్, కానీ నాకు నచ్చిన చేపలు అయితే దొరకలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ కూడా కట్ల, శీలావతి, కొరమేను ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ నాకు చిన్న చేపలు అంటే ఇష్టం. కనిపించినాయి ఫ్రెండ్స్, ఆ చేపలు ఇవే నాకు కావాలి ఫ్రెండ్స్. అవి శుభ్రంగా అక్కడ చేయించేసి ఇంటికి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అవి ఇప్పుడు రుచికరంగా ఎలా వండుకోవాలో మొత్తం నేనే వండి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ముందుగా మీరు అవి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. అందులో ఆయిల్ ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి చక్కగా ఎర్రగా రోస్ట్ అయ్యేలాగా చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని చక్కగా గరిటతో కలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 2-3 స్పూన్లు పసుపు వేసుకొని చక్కగా తిప్పండి ఫ్రెండ్స్. తర్వాత ఒక 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా కలపండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టండి ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేదాకా వేగనిచ్చండి ఫ్రెండ్స్. తర్వాత రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కారం వేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మనకు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు చక్కగా పోసుకోండి ఫ్రెండ్స్. సరిపడా చక్కగా కలపండి. కలిపి మూత పెట్టేసి అది పొంగు వచ్చేదాకా మంట పెట్టండి ఫ్రెండ్స్. పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు చక్కగా మనం శుభ్రంగా కడిగి పెట్టిన చేపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఆ కూరలో వేసుకోండి ఫ్రెండ్స్. కూరలు వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా గరిటెతో తిప్పండి ఫ్రెండ్స్. తర్వాత కనుక గరిటె పెడితే కనుక చేపలు విడిపోతాయి ఫ్రెండ్స్. అందుకే ముందే కలుపుకొని చక్కగా సర్దుకొని అప్పుడు మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ మూత పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఎక్కువ మంట మీద జస్ట్ 10 నిమిషాలు ఉడికితే చాలు ఫ్రెండ్స్. కూర అంతా ఉడికిపోయినట్టే. ఒకసారి ఫైనల్గా ఒకసారి అడుగునేమన్నా అతుక్కుంటుందేమో చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత మూత పెట్టండి ఫ్రెండ్స్. మధ్యలో ఒక్కసారి ఉప్పు సరిపోయింది లేదో సాల్ట్ సరిపడా చూసుకోండి ఫ్రెండ్స్. అయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మూత పెట్టండి ఫ్రెండ్స్. ఇంకోటి, చేపల కూరలో అసలు మసాలా అనేది వేయకూడదు ఫ్రెండ్స్. మసాలా వేస్తే చేపల కూర మొత్తం టేస్టే పోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు కమ్మని చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.